మీరు అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రుణ బాధలు వదలడం లేదా? అయితే ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా అప్పుల నుంచి బయటపడి ఆర్థిక స్వేచ్ఛను పొందొచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేస్తూనే ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది కూడా. అయితే వాటిని తిరిగి చెల్లించే సమయానికి ఏదో ఒక ఖర్చు, ఆటంకాలు రావడం వల్ల ఆ అప్పును తీర్చలేకుండా ఉంటాం. అలా అప్పులు పెరిగిపోతూ తల మీద భారంగా పెరిగిపోతాయి. అటువంటి పరిస్థితి తలెత్తడానికి వాస్తు దోషం కారణమై ఉండొచ్చట. ఈ దోషానికి పరిహారంగా కొన్ని ప్రత్యేక వ్రతాలు, పూజలు చేయాలని, వీటి ఫలితంగానే ఆర్థిక భారం తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు లేదా సోమవారం నాడు శివలింగంపై నీళ్లు లేదా పాలు పోసి అభిషేకం చేయాలి. ఈ సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించాలట. శివారాధన ద్వారా మనసు ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయని పండితులు చెప్తున్నారు. ఇక రుణ విముక్తి పొందాలనుకునేవారు సూర్యోదయం సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితమట. అలాగే 11 తులసి ఆకులు, బెల్లం ముక్క, యాలకులు నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలట. అభిషేకం సమయంలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించండి. అనంతరం తులసి ఆకులను ఎండబెట్టి లేదా శుభ్రంగా ఉంచి ఇంట్లో భద్రపరచుకోవాలట. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి, ధన ప్రవాహం, శాంతి, రుణ మోచనానికి దోహదపడతాయని పండితుల విశ్వాసం.